అందరికి నమస్కారం అండి. పర్వాలేదు. జగన్మాతృ సైన్యాధికారిని, శంఖచక్ర పాశాంకుశధారిణి అంటారు అమ్మవారిని. అలాంటి వారాహి అమ్మవారి పేరు మీద సినిమా తీసి మన సంతోషు, మధు అండ్ లక్ష్మణ్ గారు అదృష్టవంతులైతే, అమ్మవారి పేరు మీద ఉన్న సినిమాలు నటించినందుకు మన నటులందరం కూడా అదృష్టవంతులమే. అమ్మ ఖచ్చితంగా ఆశీస్సులు ఇస్తుంది. సంతోష్, మధు గారు కొంచెం కౌంటింగ్ మెషిన్లో కొనుక్కోండి, చేతితో లెక్క పెట్టడం కష్టం అవుతుంది. సో ఇది సుమంత్ గారితో నా 4వ సినిమా, వారికి కూడా గుర్తుండకపోవచ్చు. నేను సుబ్రహ్మణ్యపురం, తర్వాత కపటధారి, సీతారామన్ కూడా వారు ఉన్నారు, నేను కూడా పక్కన ఉన్నాను ఎక్కడో. ఇది 4వ సినిమా. సో దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే సంతోష్ జాగర్లపూడి 3వ సినిమా దర్శకత్వం సుబ్రహ్మణ్యపురం, లక్ష అండి. ఇది 3 సినిమాల్లో నటించిన నటుడిగా ఇంకా వాడికి ఆయనకి అబ్బాయికి ఆస్థాన విద్వాంసుగా మారుతుందని అనిపిస్తుంది. కానీ కొంచెం వాళ్ళు సూట్ వేసుకొచ్చాను, నెక్స్ట్ సినిమాలు ఇవ్వనన్నాడు. మరి దానికేంటి లాజిక్ కనుక్కోవాలి. ఈ మధ్య 100 కోట్ల సినిమాల్లో ఎక్కువ సినిమాలు నటించడం వల్ల కొత్త బట్టలు కొనుక్కున్నాను అంతే, పెద్దగా స్టైల్ కొట్టడానికి కాదు. సో దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అండ్ మధు రంగమార్తాండ ప్రొడ్యూసర్. నేను ఎప్పుడూ ఒక మాట ఖచ్చితంగా చెప్తాను, దర్శకుడు నిర్మాత యొక్క అభిరుచులు వాళ్ళ వ్యక్తిత్వాలే సినిమాలుగా మారతాయి. రాజశ్యామల అని ఒక పేరుతో ఒక ప్రొడక్షన్ హోమ్ పెట్టి రంగమార్తాండ సినిమా తీసిన మధు, అలాగే ఎన్నో సినిమాలని ఫైనాన్స్ చేసి దగ్గరుండి నడిపించి నిర్మాతగా ఉన్న లక్ష్మణ్ గారు తీస్తున్న సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సో సహనటులకి అందరికీ ఉన్న ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమంత్ గారికి, అదేవిధంగా మధుకి, సంతోష్కి, లక్ష్మణ్ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మవారి కృప అందరి మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. డబ్బులు లెక్కెట్టుకోవడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.